హలో ఫ్రెండ్స్, తెలంగాణలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీల భర్తీకి అయితే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో భాగంగా వాళ్ళు ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ని అయితే వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. సో అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ డేట్, లాస్ట్ డేటు, ఫీజు అలాగే మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అయితే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మెయిన్గా ఫారెస్ట్కి సంబంధించిన కోర్సులు చేసిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో అయితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా నోటిఫికేషన్ అయితే స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ 10/22 అలాగే ఆగస్టు 22 రోజు రావడం జరిగిందని చెప్పారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ములుగు, ఇది వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ 6 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పారు. సో అక్టోబర్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 27 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లై చేయవలసి ఉంటుంది. సో అయితే ఇందులో అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాంతోపాటు కొన్ని అడిషనల్గా ఫామ్స్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఇవన్నీ కూడా 3 కాపీస్ జిరాక్స్ అయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 30 లోపు అయితే వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఒక అడ్రస్ అయితే ఇచ్చారు, అది వీడియోలో తర్వాత చెప్తాను. సో ఆ అడ్రస్కి అయితే వాళ్ళు బై పోస్ట్ కానీ లేకపోతే బై హ్యాండ్ కానీ ఇవ్వచ్చు అని చెప్పారు. సో అంటే ఇక్కడ 2 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ వస్తాయి, వాటిని ఫిల్ చేసి ఇవన్నీ కూడా 3 sets కాపీస్ని మళ్ళీ వాళ్ళు చెప్పిన అడ్రస్లో అయితే ఇవ్వవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒకవేళ క్యాండిడేట్ ఎంప్లాయ్ అయితే కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ పోస్టులు రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 61 years వరకు అయితే ఇచ్చారు. అలాగే శాలరీ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 1,44,200 రూపీస్ ఉంటుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉంటే వాటి కూడా ఏజ్ లిమిట్ 21 నుంచి 61 వరకు అయితే ఇచ్చారు. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 1,31,400 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 21 వేకెన్సీస్ ఉంటే ఏజ్ వచ్చేసి 21 నుంచి 61 years వరకు అయితే గ్యాప్ అయితే పెట్టారు. సో పే స్కేల్ వచ్చేసి 57,700 రూపీస్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం అయితే వాళ్ళు శాలరీస్ అయితే డిసైడ్ చేయడం జరిగి అని చెప్పారు. అలాగే కమ్యూనిటీ వైజు, అలాగే డిపార్ట్మెంట్ వైజు, అలాగే కేటగిరీ వైజ్ అన్నీ కూడా అనెక్సరీ 1లో వాళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఈ కేటగిరీలో ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, బీసీబీ కానీ, బీసీఈ కానీ, బీసీడీ కానీ, బీసీఏ కానీ, అలాగే ఎస్సీఎస్టీలు కానీ వాటన్నిటిలో ఈ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ వేకెన్సీస్ కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇవైతే ఫైనలైజ్ కాలేదని చెప్పి చెప్పారు. సో ఫైనల్గా కమిషన్ అలాగే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనము సో ప్రొఫెసర్ వచ్చేసి ఈ స్క్రీన్లో చూపించిన విధంగా అయితే ఉన్నాయి. ఓసీలో కానీ, బీసీఏలో కానీ, బీసీబీలో కానీ. సో ఒకసారి మీరు స్క్రీన్ పాస్ చేసుకొని వేకెన్సీస్ అయితే చూడొచ్చు. సో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అలాగే అది రెండిట్లో అందులోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు దాన్ని స్క్రీన్ పాస్ చేసుకొని సో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకొని దానికి అనుగుణంగా అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఎకనామిక్స్, ఫారెస్ట్ యూటిలైజేషన్, సోషల్ సైన్సెస్, అలాగే ట్రీ బ్రీడింగ్, ఈ సబ్జెక్ట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్స్. సో ఫారెస్ట్ యూటిలైజేషన్ సంబంధించినటువంటి వాటిలో ఎస్సీ ఉమెన్స్కి అయితే కేటగిరీ అయితే ఉంది. అలాగే అగ్రికల్చర్, ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్టులో ఓసీలో ఉమెన్స్ కేటగిరీలు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సో స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే వేకెన్సీని అయితే వాళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో స్క్రీన్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూసుకున్నట్లయితే సో మీకు సంబంధించిన సబ్జెక్ట్కి వేకెన్సీస్ ఉన్నాయా లేదా, లేకపోతే మీ కేటగిరీలో ఉన్నాయా లేదా అని చెప్పేసి దీని ద్వారా మీకైతే ఒక ఐడియా అయితే రావచ్చు. సో ఇందులో అత్యధికంగా ఫారెస్ట్ ఎకాలజీ అండ్ క్లైమేట్ సైన్స్లో ఫారెస్ట్రీ సబ్జెక్ట్కి అయితే 2 పోస్టులు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓసీలో ఈసారి 2 ఉన్నాయి. జనరల్ కేటగిరీలో, ఉమెన్స్ కేటగిరీలో ఒకటి, టోటల్గా 3 అయితే ఇచ్చారు ఓపెన్ కేటగిరీలో. అలాగే బీసీలో మొత్తం ఒక పోస్ట్ అయితే ఉంది. బీసీఏలో కూడా 2 ఉన్నాయి. అలాగే ఎస్సీలో 2 ఉన్నాయి. ఎస్టీలో ఒక పోస్ట్ జనరల్ కేటగిరీలో ఉంటే ఈడబ్ల్యూఎస్లో జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ని అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ వైజు, అలాగే కేటగిరీ వైజు, అలాగే ఉమెన్స్ అండ్ జనరల్ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇందులోనే మిగతా సబ్జెక్టుల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈసారి అసిస్టెంట్ ప్రొఫెసర్లని టోటల్గా 21 వేకెన్సీస్ అయితే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫారెస్ట్ జెనటిక్ రిసోర్సెస్లో జనరల్లో 1, ఉమెన్స్లో 1 ఉంది. అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి జనరల్లో ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. 3 బిల్డింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్లో ఓసీ ఉమెన్స్కి ఇచ్చారు. అలాగే సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీసీబీకి అయితే ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. సో స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. దీన్ని పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకొని చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఈ పోస్టులన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కింద టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్గా అయితే 21 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రొఫెసర్లు 2 పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 4 పోస్టులు ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు 21 ఉన్నాయి. 21 + 4 + 2 27 పోస్టులు అయితే వాళ్ళు ఈసారి ఫిల్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రొఫెసర్ పోస్టులకు అయితే మాత్రం పిహెచ్డీతో పాటు 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు పిహెచ్డీతో పాటు. అలాగే పిహెచ్డీ యొక్క థీసిస్ వచ్చేసి ఏ జర్నల్స్లో పబ్లిష్ అయ్యి ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ప్రొఫెసర్కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లో డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యాబిటెట్ మేనేజ్మెంట్లో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక వేకెన్సీ అయితే ఉంది. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఎంఎస్సీ ఇన్ వైల్డ్ లైఫ్ సైన్సెస్, వైల్డ్ లైఫ్ బయాలజీ కానీ, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కానీ, ఎంఎస్సీ ఫారెస్ట్రీ కానీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పారు. దాంతోపాటు పిహెచ్డీ చేసి ఉండాలి. అలాగే ప్రొఫెసర్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ ఫారెస్ట్రీ అండ్ పిహెచ్డీ ఇన్ ఫారెస్ట్రీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ మనం అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఖచ్చితంగా గుడ్ అకాడమిక్ రికార్డ్స్తో పిహెచ్డీ కంప్లీట్ చేసి ఉండాలి సంబంధిత సబ్జెక్టులు పీజీతో పాటు. అలాగే మినిమం 8 years ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు కంపల్సరీ అన్నారు. సో ప్రొఫెసర్కి 10 అయితే దీనికి 8 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని చెప్పారు. అలాగే పీజీలో 55% అబోవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా కంపల్సరీ అని చెప్పారు. సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్లో 4 వేకెన్సీస్ ఉంటే ఒక్కొక్క వేకెన్సీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి కూడా స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతుంది. మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఎంఎస్సీ ఫారెస్ట్రీ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అని చెప్పారు. ఎంఎస్సీ ఫారెస్ట్రీ చేసి అందులో పిహెచ్డీ చేసిన వాళ్ళైతే మ్యాక్సిమం అన్ని పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన క్వాలిఫికేషన్లో పీజీలో 55% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పారు. దాంతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కానీ, లేకపోతే సిఎస్ఆర్ లేదా యూజీసీ కండక్ట్ చేసిన నెట్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలని చెప్పారు. దాంతోపాటు పిహెచ్డీ ఉన్న వాళ్ళకైతే ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. నెట్ సెట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అక్కడ క్లియర్గా డేట్స్ కూడా ఇచ్చారు, ఎక్కడి వరకు ఇక్కడ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏది వాటికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అయితే వీటికి సంబంధించినటువంటి
డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చినట్లయితే సో ఏ క్యాడర్ పోస్ట్కు ఏ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్లో ఖచ్చితంగా వాళ్ళ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ ఎర్త్ అబ్జర్వేషన్స్ ఆర్ ఎంఎస్సి జియో స్పేషియల్ టెక్నాలజీ చేసి ఉండాలి. అదే అగ్రో ఫారెస్ట్రీకి అయితే మాత్రం ఎంఎస్సి ఫారెస్ట్రీ చేస్తే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ స్క్రీన్పై చూపించిన విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అయితే ఒక్కొక్క కోర్స్ అయితే అందులో పీజీ చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్లో అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ చేసి ఉండాలని చెప్పారు. అలాగే అగ్రో ఫారెస్ట్రీకి మాత్రం ఎంఎస్సీ ఇన్ అగ్రో ఫారెస్ట్ అయితే చేసి ఉండాలని చెప్పారు. లేకపోతే ఎంఎస్సీ ఇన్ ఫారెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ బాటనీకి మాత్రం ఎంఎస్సీ బాటనీతో పాటు 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అసిస్టెంట్ ఇన్ ఫారెస్ట్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో బాటనీలో 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇందులో మ్యాక్సిమంగా అన్నిటికీ ఎంఎస్సీ ఫారెస్ట్ పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాలేజ్ కాబట్టి మ్యాక్సిమం ఆ కోర్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దేన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళు దేన్ని కన్సిడర్ చేస్తారని చెప్పి కూడా ఇచ్చారు. అలాగే దాంతోపాటు ఏజ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు 21 years నుంచి 61 years వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. 61 years వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ 1గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఓటీఆర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఓటీఆర్ క్రియేట్ ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసి ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈసారి ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి వాళ్ళు 500 rupees అయితే పెట్టారు. సో 500 rupees అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ తర్వాత అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఉన్న అడిషనల్ ఫామ్స్ మీద అన్నీ కూడా ఫిల్ చేసేసి అవన్నీ కూడా 3 sets వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ అడ్రస్కి అయితే మనం దాన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే బై హ్యాండ్ ఇచ్చినా కూడా పర్లేదని చెప్పేసి చెప్పారు. అలాగే మనకు సంబంధించిన అకాడమిక్ స్కోర్స్ కూడా వాటికి కూడా ఒక్కొక్క అకాడమిక్ డిగ్రీకి అలాగే దాని పర్సంటేజ్ కూడా కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్ పోస్టులకు కానీ దేనికైనా సరే పిహెచ్డీ ఉందనుకోండి, రీసెర్చ్ పేపర్స్ ఆ యూజీసీ లిస్టెడ్ జర్నల్స్ పైన ఉంటే మాత్రం 8 points పర్ పేపర్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ పబ్లిషర్ అయితే మాత్రం 12 points పర్ పేపర్ అని చెప్పి చెప్పారు. నేషనల్ అయితే మాత్రం 10, చాప్టర్ అండ్ ఎడిటెడ్ బుక్స్ అయితే 5 అని చెప్పేసి డిఫరెంట్ వైజ్ వాళ్ళు పాయింట్స్ అయితే అలాట్ చేశారు. ఈ టోటల్గా వచ్చేసి ఈ పాయింట్స్ని బట్టి నథింగ్ బట్ ఈ స్కోర్ని బట్టి జాబ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏ క్యాండిడేట్కి అయితే ఎక్కువ స్కోర్ అయితే వస్తుందో ఆ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు జాబ్ అయితే ఇస్తారు. సో దీన్ని ఒకసారి మీరు చూసినట్లయితే క్లియర్గా ఐడియా అయితే వస్తుంది. సో టోటల్గా ఇక్కడ ఇచ్చారు. ద రీసెర్చ్ స్కోర్ ఫర్ రీసెర్చ్ పేపర్స్ కుడ్ బి ఆర్గ్యుమెంటెడ్ యాజ్ ఫర్ ద ఫాలోయింగ్ పీర్ రివ్యూడ్ అండ్ యూజువల్ లిస్టెడ్ జర్నల్స్ అని చెప్పేసి. సో వితౌట్ ఇంపాక్ట్ ఉంటే 5 points అని చెప్పేసి, పేపర్ ఇంపాక్ట్ ఫర్ లెసన్ 10 అని చెప్పేసి, పేపర్ విత్ ఇంపాక్ట్ ఫర్ అని చెప్పేసి మొత్తం పాయింట్స్ వైజ్ అయితే వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సింగిల్ ఆథర్ ఉంటే 8 points ఇస్తామని చెప్పి చెప్పారు. 2 authors అయితే 70% ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ ద పబ్లికేషన్స్ ఆఫ్ ఈచ్ ఆథర్ అని చెప్పారు. అంటే 5 to 6 points మధ్య బుక్స్ రాసేటప్పుడు ఇద్దరు కలిపి రాస్తే మాత్రం ఆ పాయింట్స్ వచ్చేసి వాళ్ళు షేర్ చేస్తామని చెప్పారు. రీసెర్చ్ పబ్లికేషన్స్ అని చెప్పారు. మినిమం ఆఫ్ 10 publications ఇన్ ద పీర్ రివ్యూడ్ ఆర్ యూజీసీ లిస్టెడ్ జర్నల్స్లో ఉండాలని చెప్పారు. అసెస్మెంట్ ఫర్ ప్రొఫెసర్స్ కోసం ఇది. అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years అని చెప్పారు. రీసెర్చ్ స్కోరు అలాగే వాళ్ళు ఏ స్కోర్ ఉంటే ఎన్ని పాయింట్స్ ఉంటే ఎంత స్కోర్ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్లు ఆ అలాట్మెంట్ పాయింట్స్ తర్వాత 120 points వస్తే 50 marks కన్సిడర్ చేస్తారు. అలాగే 421 నుంచి 470 మధ్యలో పాయింట్స్ వస్తే 95
మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అలాగే 475 అబోవ్ ఉంటే 100 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అయితే పెట్టారు. మిగతా దీంతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ కూడా సేమ్ ఇది ప్యాటర్న్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారు. 350 అంటే 450 మార్క్స్, 95, 451 అబోవ్ ఉంటే 100 మార్క్స్. ఇంటర్వ్యూ కమ్ డెమోకి ఇచ్చేసి 20 మార్క్స్ అయితే పెట్టారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే ఎంత స్కోర్ ఇస్తామని చెప్పేసి. బ్యాచిలర్ డిగ్రీలో అలాగే మాస్టర్ డిగ్రీలో రీసెర్చ్లో ఎంఫిల్ ఉంటే 7 పాయింట్స్ ఇస్తామని, పిహెచ్డీ ఉంటే 25 పాయింట్స్ అని, ఎంఫిల్ అండ్ విత్ పిహెచ్డీ ఉంటే 25 పాయింట్స్ అని చెప్పారు. అకాడమిక్ స్కోరు అలాగే పబ్లికేషన్స్, టీచింగ్ అంటే పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ వీటికి 100 పాయింట్స్ అని చెప్పారు. డెమో కమ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 20, టోటల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 120 పాయింట్స్కి అయితే వాళ్ళనైతే అసెస్మెంట్ చేస్తారు. సో వాళ్ళ అకాడమిక్ స్కోర్ని బట్టి 100 పాయింట్స్ అయితే డివైడ్ అయింది. తర్వాత మిగతాది 20 మార్క్స్ వచ్చేసి 20 పాయింట్స్ అనేది డెమో కమ్ ఇంటర్వ్యూ. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇందులో నేను ఇంకేదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అవి కూడా కామెంట్ చేయండి, తప్పకుండా తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేసి అందుబాటులోకి వస్తే వాటిని తప్పకుండా ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో అంతవరకు అయితే థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.